మంగళగిరికి చెందిన సిహెచ్పి రాధాకృష్ణ శుక్రవారం పెనుమాక వందే మాతరం జెడ్పీ హైస్కూల్లో ఉద్యోగ విరమణ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాధాకృష్ణ మాస్టారు అంటే మంగళగిరి ప్రాంతంలో తెలియని వారు అరుదుగా ఉంటారనడం అతిశయోక్తి కాదు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ వివిధ ప్రాంతాల్లో టీచర్గా సేవలందించిన రాధాకృష్ణ మాస్టారు తన చివరి పాఠం శుక్రవారం పెనుమాక జెడ్పీ హైస్కూల్లో చెప్పారు. అదే సమయంలో 2026 జూలై 31వ తేదీన జీవితం నేర్పిన పాఠాన్ని కూడా ఆయన నేర్చుకున్నారు, డైజెస్ట్ చేసుకున్నారు. ప్రభుత్వ టీచర్ అయినా ఇంకొకరైనా ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందేనన్నది నగ్న సత్యం. ఆ సత్యాన్ని నవ్వుతూ అంగీకరించిన రాధాకృష్ణ మాస్టారు అదే నవ్వుతో సహ ఉపాధ్యాయులకు విద్యార్థులకు బాయ్ బాయ్ చెప్పారు. పాఠాలు చెప్పడం అనేది ఒక తపస్సులాగా భావించి జీతం కోసం కాకుండా తన మీద కోటి ఆశలు పెట్టుకున్న వేలాది విద్యార్థులను ఆశాభంగంకు గురి చేయకుండా వారికి పాఠం అర్థమయ్యేలా బోధించడం ఆయన ప్రత్యేకత. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో ఆయన పనిచేసిన వివరాలు ఇలా ఉన్నాయి. 1991 నుండి 2005 వరకు నిడమర్రు హైస్కూల్లో, 2005 నుండి 2015 వరకు పెనుమాక జెడ్పీ హైస్కూల్లో, 2015 నుండి 2023 వరకు తుళ్లూరు హైస్కూల్లో, తిరిగి 2023 నుండి 2026లో ఈ రోజు వరకు పెనుమాక హైస్కూల్లో పనిచేశారు. కేవలం స్కూల్ పాఠాలకే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారితో మమేకమై సామాజిక స్పృహతో తన సర్వీస్ను పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు వర్తమాన పరిస్థితులను అధ్యయనం చేస్తూ వాటిని సాటి మిత్రులతో షేర్ చేసుకుంటూ టీచర్గా తన వృత్తిని సార్థకం చేసుకున్నారు. జూలై 31, 2026తో తన వృత్తికి మాత్రమే బాయ్ చెప్పారు. కానీ ప్రవృత్తి ఆయన జీవితకాల పర్యంతం నిలిచి ఉండాలని రిటైర్మెంట్ సందర్భంగా పలువురు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డైమండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42 సో కాబట్టి ఇది ఎక్కువ కాబట్టి లైట్ స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇది డెడ్లీ స్లో ఇన్ డైమండ్ వెన్ కంపేర్ టు ఎయిర్. ఎయిర్కి అంతా 1 సో ఎయిర్కి 1 కాబట్టి లైట్ చాలా ఫాస్ట్ వెళ్తుంది. వాటర్కి ఎంత అన్నాడు? వాటర్కి 1.3, వేరే వాటర్కి వచ్చేప్పటికి 1.33 కాబట్టి లైట్ మనకి నీళ్ళలో కూడా బొమ్మ కనపడుతూ ఉంటుంది. నీళ్ళు కొద్దిగా ఇదిగా కనపడుతుంది. సో కాబట్టి దట్ ఇస్ వాటర్ డైమండ్. సో ఈ రకంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ వెరీ వెరీ హై ఇన్ 2.42, దట్ ఈస్ డైమండ్. సో యూ విల్ అబ్జర్వ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇన్ డైమండ్. టోటల్